హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. సో ఈరోజు నేను రెసిపీ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. సో క్యాలీఫ్లవర్ వచ్చి ఒక చిన్న క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. సో దాన్ని మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని ఒక 5 minutes పాటు పక్కన ఉంచేసేయండి. ఆ తర్వాత టమాటో, క్యాష్యూ, అల్లం వెల్లుల్లి, ఇంకా కొంచెం అందులో ధనియాల పొడి, జీలకర్ర, కారం వేసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అలాగే కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఏదైతే మనం వాటర్లో వేసుకున్నామో అది కొంచెం స్ట్రెయిన్ చేసుకుని, అంటే వడకపెట్టుకుని దాన్ని మనం ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, సేమ్ ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకుందాం. అలాగే మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గబెడదాం. సో ఆయిల్ ఎప్పుడైతే కొంచెం పైకి ఉందో ఆ టైంలో మనం ఈ టమాటా, క్యాష్యూ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల కూర అయితే చాలా గ్రేవీ కర్రీలా ఉంటుంది, అలాగే మసాలా కూడా బాగా పడుతుంది అన్నమాట. సో ఎవరైతే క్యాలీఫ్లవర్ ఇలా ట్రై చేద్దాం, ఎలా బాగుంటుందో అన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇది రోటీస్లోకి కానీ, అలాగే నాన్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ అన్నిట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకొని, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని, టేస్ట్కి ఇంకా ఉప్పు యాడ్ చేసుకోండి. సో కలిపేసుకొని మగ్గబెట్టుకోండి. సో కావాలనుకుంటే ఇంకా కొంచెం కారం అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చిల్లీస్ అవి యాడ్ చేసాం కాబట్టి నేనైతే కారం వేయట్లేదు. సో వాటర్, గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని చూసుకొని వేసుకోండి ఉప్పు. సో ఇది కూడా కొంచెం మనం ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుదాం. తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇదే ప్రాసెస్లు చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అండ్ మనకు కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దాం అయితే. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ డూ follow my channel, subscribe for more. Thanks for watching.